హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు మామిడి పళ్ళతో ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా 2 గ్లాసుల పాలు నేను తీసుకుంటున్నాను. ఈ 2 గ్లాసుల పాలను మనం చక్కగా మరగబెట్టాలి. ఇది చాలా హెల్తీగా మన ఇంట్లోనే చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే ఈ ఐస్ క్రీమ్ తయారైపోతుంది. ఈ 2 గ్లాసుల పాలని మనం చక్కగా మరగబెట్టుకోవాలి. ఈలోగా 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ నేను తీసుకున్నాను. ఇవి కూడా ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా పాలు వేస్తూ నీట్గా కలుపుకోవాలి. వీటిని ఈ విధంగా కలిపితే సరిపడుతుంది. పాలు మనం మిగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ వేసేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉంటే బాగుంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మన ఇంట్లోనే మనం తొందరగా తయారు చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ మిల్క్ ఈ విధంగా చిక్కగా ఉడికేటంత వరకు కొద్ది నిమిషాలు ఉడికించాలి. ఈలోగా మనం ఇలాచీని పౌడర్ చేసుకుందాం. ఫైన్గా యాలకుల పొడి కూడా తీసుకుందాం. ఇందులో నేను 1 కప్పుడు పంచదార వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. దీనికైతే 1 కప్పుడు పంచదార సరిపడుతుంది. చివరగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వీటిని చల్లార్చి మిక్సీ పట్టాలి. ఈలోగా ముందుగానే నేను మామిడి పళ్ళని ఈ విధంగా గుజ్జు చేసి పక్కన పెట్టుకున్నాను. వీటిని ఫైన్గా పేస్ట్ చేయాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేస్తే సరిపడుతుంది. మనకి చల్లారినటువంటి కస్టర్డ్ మిల్క్ని కూడా ఇందులో వేసి మరొకసారి మిక్సీ పడదాం. వీటంతటిని ఈ విధంగా మనకి మంచిగా పేస్ట్ అయితే సరిపడుతుంది. చూడండి, ఈ విధంగా మనకు పేస్ట్ అవ్వాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని 1 కప్పులో తీసుకుందాం. 1 కప్పులో వేసుకుంటూ మూత పెట్టాలి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 8 గంటలు మనం 8 అవర్స్ 7 or 8 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. 8 గంటల తర్వాత ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారైందో చూద్దాం. చూడండి, చాలా పర్ఫెక్ట్గా తయారైంది. ఐస్ క్రీమ్ అయితే సూపర్గా వచ్చింది. మనం కొన్న ఐస్ క్రీమ్ లానే ఉంది. నేను ఇందులో జీడిపప్పు బాదం పప్పు ఏం వేయలేదు, ఎందుకంటే ఈ మ్యాంగో ఫ్లేవర్ పోతుందని, పర్ఫెక్ట్గా ఉంటుందని ఏం వేయకుండా ఓన్లీ మామిడి పళ్ళతోనే చేశాను. చాలా బాగా వచ్చింది. మన ఇంట్లో అందరం తినొచ్చు, హ్యాపీగా ఉంటుంది. ఇందులో ఏ కెమికల్స్ ఏమి ఉండవు కనుక అందరూ ట్రై చేయండి. తక్కువ టైంలోనే చేసేవచ్చు వీటిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఐస్ క్రీమ్ అయితే చాలా చక్కగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.